అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్ అండి. ఇప్పుడు మీకు ఒక శాండ్విచ్ ఐటమ్ నా మనవడు చేసేది చూపిస్తాడంటండి. హాయ్ అండి, నా పేరు సుప్రీత్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను మీకు వెజిటేబుల్ శాండ్విచ్ చేయబోతున్నాను అనమాట. దానికి కావలసిన పదార్థాలు కీరకాయ, క్యారెట్, ఆనియన్, టమోటా, అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, పెరుగు, మియోనీస్, బ్రెడ్, అలాగే మీకు ఏమైనా స్పైసీగా అట్లాగే ఏమైనా కావాలంటే సోయా సాసు, చిల్లీ సాసు, అలాగే గ్రీన్ చిల్లీ సాసు అలాగే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం బౌల్లోకి పెరుగు వేసుకుందాం అనమాట. మీరు కావాలంటే పేరు పెట్టుకున్న పెరుగునే వేయచ్చు. మేము బయట నుంచి ప్యాకెట్ వేస్తున్నాము. మీకు సరిపడే అంత వేసుకోవచ్చు. పెరుగు వేసారు కదా. ఇప్పుడు మనం పెరుగు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి కీర యాడ్ చేసేసుకుందాం అన్ని. దీంట్లో ఎక్కువగా కీర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు క్యారెట్ ఇవన్నీ వేసేద్దామండి. ఇప్పుడు అన్ని వేసేసాం కదండి. ఇప్పుడు మనం కొద్దిగా మియోనీస్ యాడ్ చేసుకున్నాము. మీకు కావాలంటే మియోనీస్ యాడ్ చేసుకోవచ్చు. మీకు కానీ మియోనీస్ కానీ లేకపోతే పెరుగన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. మా దగ్గర మియోనీస్ ఉంది, పెరుగు ఉంది కాబట్టి రెండు వేసాము. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 1 స్పూన్ మిరియాల పొడి వేద్దామండి. మిరియాల పొడితో పాటు ఇంకో 1 స్పూన్ సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు ఎంత వేసేసిన తర్వాత కొద్దిగా సో ఇప్పుడు మీకు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవచ్చండి. మాకు ఇంకా టేస్ట్ సరిపోలేదు, సో ఇంకో స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు మనం కొత్తిమీర కొద్దిగా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకున్నాము. మీకు కానీ ఇంకా కొద్దిగా స్పైసీగా కావాలంటే ఈ చిల్లీ సాసు వీటితో పాటు ఇంకొద్దిగా మీరు మిరియాల పొడి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీకు స్పైసీగా కావాలి అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా కలుపుకోవడం అంతా. ఇప్పుడు మనము బ్రెడ్ని టోస్ట్ చేసుకుందామండి. సో ఇప్పుడు మనం బ్రెడ్ అయితే టోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. మీ దగ్గర కానీ టోస్టర్ లేకపోతే పెన్ను మీద తీసుకొని టోస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మా దగ్గర టోస్ట్ ఉంది కాబట్టి మేము టోస్టర్ మీద పెట్టుకొని చేస్తున్నాము. ఇప్పుడు ఇది టోస్ట్ అయిపోయిందండి. చూడండి, బాగా టోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తిరిగేయాలన్నమాట దీన్ని. సో ఇప్పుడు పెను మీద ఎట్టేయాలి చూపిస్తానండి. మనం 3 బ్రెడ్ స్లైసెస్ ఇక్కడ పెను మీద వేద్దామండి. ఇప్పుడు మనము బ్రెడ్ వేసిన తర్వాత దీనిపై నెయ్యి లేదంటే వెన్న వేసుకొని బ్రెడ్ మీద వేయాలండి. ఇప్పుడు కాగిపోయి ఉండేది. మా ఇంట్లో టోస్ట్ ఉంది కాబట్టి మేము టోస్టర్లు వేసుకుంటున్నామండి. ఇప్పుడు మీ ఇంట్లో టోస్టర్లు లేకపోతే మీరు పెన్ను మీద వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని కాసేపు కాగడిద్దామండి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ ని తిరిగేద్దామండి. మాడిపోకుండా చూసుకోవాలండి దీన్ని. ఇదిగోండి ఎట్టి టోస్ట్ అయిందో. మీరు కావాలంటే వెన్న కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నెయ్యి ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా ఇది కాగిపోయిందండి. చూడండి ఎట్ట కాగిపోయిందో. బాగా టోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే బ్రెడ్ టోస్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం బ్రెడ్ లోకి కర్రీ అయితే వేద్దాం. ఇంకా మియోనీస్ ఏం యాడ్ చేసుకోబడదు, జస్ట్ డైరెక్ట్ కర్రీ అయితే వేసేయాలి అంతే. మీకు కావాలంటే ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా టోస్ట్ అయింది కాబట్టి ఇట్లా కట్ చేసుకోవచ్చు మీరు. సో ఇదన్నమాట శాండ్విచ్.
మన పెనంలో వేసుకున్నామండి. ఇది మన టోస్ట్లో చేసుకుంది. సో చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. స్పైసెస్గా కావాలన్నా ఇలాగా వెజిటేబుల్గా కావాలన్నా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మీకు గనక ఈ శాండ్విచ్ ఐటెం నచ్చినట్టయితే నా మనవడు చేసింది చాలా బాగా చేసాడండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అది కానీ బాగుందంటే నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.